ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలంలో ఆందోళన చేశారు మొక్కజొన్న రైతులు. పూసూరు గోదావరి బ్రిడ్జిపై ధర్నా చేపట్టారు. కంపెనీల నుంచి 15 కోట్ల రూపాయలు తప్పుడు లెక్కలు చూపించిన ఆర్గనైజర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం చేస్తామని ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఫోన్లో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు రైతులు, నాయకులు. చర్చ జరిగినప్పుడు ఆ రోజు ఇచ్చినటువంటి హామీని పూర్తిగా వాళ్ళు ఉల్లంఘించడంతో రాత్రి జరిగినటువంటి చర్చలో మనకు తెలిసిపోయింది. అంటే నష్టపరిహారానికి సంబంధించినటువంటి 15 కోట్ల రూపాయలు వచ్చి ఉన్నాయి. అది మన కలెక్టర్ గారు ప్రత్యక్షంగా చూపించిండ్రు, మేము చూసినాం కూడా, ఇది 2 రోజుల క్రితం. కానీ రాత్రి జరిగినటువంటి చర్చల్లో ఇవన్నీ కూడా ఏమీ ఆ చర్చకు రాలేదు. పూర్తిగా కూడా రైతులకు ఇచ్చినట్టే, అంటే కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసుకునే విధంగానే మాత్రమే ఉన్నది. కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించిన రాత్రి జరిగినటువంటి చర్చల్లో. కాబట్టి డబ్బులు వచ్చున్నాయి నష్టపరిహారానికి సంబంధించినవి, అవి రాకుండా అడ్డుపడేది ఆర్గనైజర్లు అడ్డుపడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం చేసినటువంటి ఈ రాష్ట్ర రోకోకి సహకరించినటువంటి గౌరవనీయులైనటువంటి సిఐ గారికి మనమంతా కూడా ప్రత్యేక ఆయన కూడా రైతు బిడ్డే కాబట్టి రైతుల యొక్క ఇబ్బందులు కష్టాలు తెలిసి ఉన్నది కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి కొంత ప్రయాణికులు కూడా అసౌకర్యానికి గురి కావడం జరిగింది. కాబట్టి రైతుల తరఫున మేమంతా కూడా మీకు ప్రయాణికులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అడుగుతా ఉన్నాం. మీరు ఇంతసేపు రైతులకు సహకరించినందుకు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే రేపు 11 గంటలకి మరి మన వెంకటాపురం ఎమ్మెల్యే గారు వస్తా ఉన్నారు, రైతులందరితోటి ప్రత్యక్షంగా మాట్లాడతానని చెప్పడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత అన్ని విషయాలను కూలంకుషంగా మనం చర్చించి అది వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరి ఎమ్మెల్యే గారు తీసుకుపోతానని చెప్పేసి మరి ఫోన్ ద్వారా మనకి